ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సుందరమైన అడవులు, జలపాతాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది ఇప్పుడు కానీ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తమ హక్కుల కోసం పోరాడిన కొమరం భీం పుట్టిన గడ్డ. జోడేఘాట్ నిజాం ప్రజలను తరిమికొట్టిన వీరుడి గ్రామం. నిజాం నిరంకుశ పాలనను తరిమికొట్టి తమ హక్కులను కాపాడుకోవాలన్న గిరిపుత్రుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. నిజాం నిరంకుశ పాలన అంతముంది ఇన్నాళ్లైనా అడవి బిడ్డలకు మాత్రం న్యాయం జరగటం లేదు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు ఈ గిరిపుత్రులు. స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలు దాటింది. భారతదేశం అన్ని రంగాలలో దూసుకుపోతుంది అన్న పాలకులకు మాత్రం ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టడం లేదు. కనీసం తెలంగాణ వస్తే తమ సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. కనీసం ఒక్కసారైనా కేసీఆర్ తమ గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పక్క ఇండ్లు మనకు సీసీ రోడ్ ఇండ్లలో మొత్తానికి సీసీ రోడ్లు మనకు నీళ్ల కోసం ఏదో మనకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి. మనము ఏదో మనం కష్టపడి మేము చేసుకుని మేము బతుకుతాం. కానీ మనకు గవర్నమెంట్ ఇచ్చిన మొత్తానికి మనకు అందాలని మేము కోరుతున్నాం సార్. ఇక్కడి ప్రజలు తమ హక్కుల కోసం పోరాడిన నేతను స్మరిస్తూ నిర్వహించే సంస్మరణ సభకు హాజరై సమస్యలు పరిష్కరిస్తామని హామీ మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారనే విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన టీఎస్ సర్కార్ ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అక్టోబర్ 8న జరిగే కొమరం భీం వర్ధంతి వేడుకల్లో పాల్గొంటానని స్వయంగా వెల్లడించడంతో ఇక్కడి ప్రజలలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ బిడ్డ ఆదివాసీ అమరవీరుడు కొమరం భీం వర్ధంతికి అక్కడ వస్తున్నారు. వాళ్ళు దానికి 200 ఎకర్ల డెవలప్ చేస్తా అని అట్లా అనౌన్స్ చేశారు. ట్రావెల్స్లో కూడా ఒక ఆశ నిలిపించింది. ఎందుకంటే ఏ ఉద్దేశంతో కొమరం భీము ఆత్మ బలిదానం ఇచ్చాడో కొత్త ఆశలు కేసీఆర్ ప్రయత్నంతో మొదలవుతాయని మేము ఆశిస్తున్నాం. జోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించడంతో పాటు 200 ఎకరాల్లో స్మారక చిత్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా హర్షణీయమని స్థానికులు అంటున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు జిల్లాకు వస్తారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఇక్కడి గిరిపుత్రులు.